హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగాలం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగాలం క్లియర్ మళ్ళీ కూడా విందుకు వచ్చేసానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా. మన ఇంట్లో సేమియా కొద్దిగా రవ్వ కొద్దిగా ఉన్నప్పుడు రెండు కలిపి సేమియా రవ్వ ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎలా ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉన్న సేమియా రవ్వని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ సేమియా రవ్వని అయితే దూరగా వేయించుకోవాలండి. నేను స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలండి. నాకు ఇంట్లో పచ్చి బఠానీ గింజలు ఉన్నిందని వేసుకున్నానండి, లేకపోయినా పర్లేదు. ఇంకా మంచిగా వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, ఇంకా అందులోకే పసుపు కొద్దిగా వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర వేసేసి మంచిగా ఒకసారి కలిపేసానండి. కలిపిన తర్వాత అందులోకే 3 కప్పులు వాటర్ అయితే వేసేసుకున్నాను. మనం ఏ కప్పుతో సేమియా రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకున్నానండి. ఇంకా వాటర్ బాగా తెల్లుతున్న టైంలో మనం ముందుగా వేయించుకున్న సేమియా రవ్వనైతే అందులో వేసేసానండి. వేసిన వెంటనే బాగా కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. సో మంచిగా కలిపేసి మూత అయితే పెట్టుకున్నానండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మంచిగా కలిపి మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక 2 మినిట్స్. ఇంకా ఓపెన్ చేసుకొని తింటే వేడి వేడిగా ఉండే యమ్మీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ శృతి ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.